హలో ఎవ్రీవన్, నిన్నటి వీడియోలో మనము బ్లౌజ్ కుట్టేటప్పుడు 10 తప్పుల గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. బిగినర్స్ వచ్చేసి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈ 10 తప్పులు చేయకపోతే మంచి టైలర్గా గుర్తింపు వస్తుంది అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అయితే బ్లౌజ్ కుట్టడంలో 10 తప్పులు వచ్చాయంటే అందులో కటింగ్లో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి అని అర్థం. కటింగ్లో కొన్ని తప్పులు ఉంటాయి కదా, కుట్టేటప్పుడు కొన్ని వస్తాయి, నార్మల్గా కుట్టేటప్పుడు కొన్ని వస్తాయి. కాబట్టి ఆ కటింగ్లో ఏం తప్పులు ఉన్నాయో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. కటింగ్లో 10 తప్పుల గురించి అయితే తెలుసుకుందాం. హ్యాండ్లో, బ్యాక్ పార్ట్లో, ఫ్రంట్ పార్ట్లో ఈ 10 తప్పులు కూడా సవరించుకొని మీరు కటింగ్ నీట్గా చేస్తే ఇంకా మంచి, అంటే కటింగ్ మంచిగా చేయడం వల్ల బ్లౌజ్ నీట్గా స్టిచ్చింగ్ వస్తుంది. బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు, కటింగ్లోను కొన్ని తప్పులు సరిదిద్దుకుంటే ఇంకా ఎక్సలెంట్గా బ్లౌజ్ అయితే వస్తుంది. కాబట్టి ఇంకా మంచి టైలర్గా మీకు పేరు రావచ్చు. కాబట్టి ఆ తప్పుల గురించి ఈరోజు అయితే మాట్లాడుకుందాం. ఆల్మోస్ట్ నిన్నటి వీడియోలో అయితే మనము బ్లౌజ్లో ప్రతి ఒక్క పార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను కదా, ఎక్కడెక్కడ తప్పులు ఉన్నాయని. అందుకని చెప్పేసి ఈరోజు అయితే చెప్పడం లేదు. లైనింగ్ వచ్చేసి బయట వైపు ఓపెన్ ఉండేటట్టు, మన వైపు ఫోల్డింగ్ ఉండేటట్టు చూసుకోండి. 4 పొరలుగా ఇక్కడైతే వేసాను, 2 మడతలుగా అయితే వేసాను. మనకి హ్యాండ్ ఫోల్డింగ్కి ప్రతిసారి మనం ఇదే విధంగా మనమైతే ఫోల్డింగ్ అయితే చేసుకుంటాం. మీరైతే కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. కిందకి ఏమైనా హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే కట్ చేసుకోండి, లేదు అంటే అలా విడిచిపెట్టేసేయండి. అయితే ఫోల్డింగ్ ఎప్పుడు మన వైపే ఉండేటట్టు, ఓపెన్ బయట ఉండేటట్టు చూసుకోండి. 1కి 2 సార్లు చూసుకోండి, లేదంటే 2 హ్యాండ్లకి 4 అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. బిగినర్స్ కోసం రెండోసారి అయితే రిపీట్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా 4 పొరలు కూడా సమానంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్ పొడవు అయితే ఒకసారి చూసుకుందాం. బ్లౌజ్లో వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ అయితే మనం పెడుతున్నాము. బయట కస్టమర్ది కదా, 8 ఇంచీల పొడవు అయితే ఉంది. దానికి 1 ఇంచ్ కలుపుకొని 9 ఇంచీలు, అంటే 1 ఇంచ్ ఖర్చు అయితే సరిపోతుంది. ఎందుకంటే మనం పైపింగ్ వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా 9 ఇంచీలు, అటు 9 ఇంచీలు పెట్టుకుందాం. కిందకి 3 ఇంచీలు అయితే పెట్టుకుందాం. ఒక్కసారి ఆర్మ్ హోల్ లూజ్ అయితే చూసుకుందాం. చూసుకుంటే మనకి తక్కువ అయితే ఖర్చు ఉంది. ఒకసారి ఆది బ్లౌజ్లో ఒకసారి చూసుకుందాం. ఆర్మ్ హోల్ లూజు ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. అయితే ఈ బ్లౌజు హ్యాండ్ లూజ్లోను, ఆర్మ్ హోల్ లూజు, మిడిల్ బ్రెస్ట్, అలానే డౌన్ బ్రెస్ట్, నడుము లూజు, బాడీ లూజు అన్నీ అయితే మనకి కరెక్ట్గా అయితే కొలతలు అయితే ఉన్నాయి. కొన్ని కటింగ్లోను, స్టిచ్చింగ్లో తప్పులు అయితే ఉన్నాయి. కాబట్టి ఆర్మ్ హోల్ లూజు చూసుకునేటప్పుడు కుట్లు వరకు ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది అని డివైడ్గా చూసుకోండి. ఎందుకంటే ఖర్చు 4 ఇంచీలు ఉండొచ్చు, 3 ఇంచీలు ఎంతైనా ఉండొచ్చు కదా, కుట్లు వరకు ఎంత ఉందని చూసుకోండి. అలా చూసుకున్నాక మనకి ఇక్కడ సరిపోలేదు కాబట్టి వెనక్కి కొద్దిగా జరిపాము. పైన ఉన్న 2 పొరలు వెనక్కి జరిపాము, లైన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి 3 ఇంచుల డౌన్లో ఇంకొక లైన్ అయితే కొట్టుకుందాం. అలా తీయడం వల్ల, వెనక్కి 2 లైన్లు తీయడం వల్ల ఓన్లీ ఫ్రంట్ సైడే మనకైతే జాయింట్స్ పడతాయి, బ్యాక్ సైడ్ అయితే పట్టవు. 2 అతుకులు అయితే వస్తాయి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ అయితే మనము చూసుకుందాం. హ్యాండ్ లూజ్ చూసేటప్పుడు కుట్లు వరకు ఎంత ఉంది, అలానే ఖర్చు ఎంత ఉంది అని మనం 2 కొలతలు అయితే చూసుకోవాలి. అలా చూసుకుంటేనే మనకి ఖర్చుకి ఎక్కడ ఎంత వదులుతున్నాము. మనము నిన్నటి వీడియోలో అయితే అది కూడా, ఖర్చు కూడా ఒక పాయింట్ అవుట్ చేసాం. కాబట్టి మనం ఇక్కడ ఖర్చులో మిస్టేక్ చేయకూడదు. అలా చూసుకోండి. ఇక్కడ కూడా మన కుట్లు వరకు ఆర్మ్ హోల్లో చూసుకోండి. తర్వాత ఖర్చు వచ్చేసి ఇక్కడ 2.5 ఆర్మ్ హోల్లో ఉంటే సరిపోతుంది. షోల్డర్ దగ్గర ఒక 1.5 పెట్టండి, ఆ మిడిల్లో ఒక డాట్ పెట్టండి, దాన్ని దీన్ని కలిసేటట్టు రౌండ్ అయితే తీసేసేయండి. ఈజీగా మనకి ఉంటుంది. ఇక్కడ వచ్చి మన లూజులు, ఖర్చు పాయింట్ని మార్క్ చేయండి. మిస్టేక్ ఏంటి అంటే లూజు దగ్గర కానీ, హ్యాండ్ లూజులో, ఆర్మ్ హోల్ లూజులో మనం సమానంగా ఖర్చు ఉండేటట్టు చూసుకోవాలి. నెంబర్ 1 మిస్టేక్ అక్కడ మనం చేయకూడదు. తర్వాత రౌండ్ చేసేటప్పుడు అక్కడైతే కరెక్ట్గా రౌండ్గా రావాలి. 1.5 వదిలి అక్కడైతే మనము రౌండ్ తీయడం వల్ల మనకి గుల్లలు లేకుండా నీట్గా అయితే వస్తుంది. రెండో మిస్టేక్ ఏంటంటే ఇక్కడ ఖర్చు పాయింట్లో మనకి ఆర్మ్ హోల్ దగ్గర కరెక్ట్గా ఖర్చు పాయింట్ని 2.5 ఇంచీలు మార్క్ చేసాం కదా, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ సమానంగా కట్ చేయాలి. అలా చేస్తే మనకి ప్లస్ గుర్తు అయితే వస్తుంది. దాన్ని కూడా ఇంతకుముందు వీడియోలో మనము పాయింట్ అవుట్ చేసాం. కాబట్టి ఖర్చు పాయింట్లో సమానంగా ఉండేటట్టు చూసుకోండి, సరేనా. ఈ 3
మైనస్లో అయితే మనకి హ్యాండ్లో అయితే వస్తుంది. ఒకటి ఖర్చుల్లోను, అలానే ఆర్మ్ హోల్ ఖర్చులోను, అలానే షోల్డర్ దగ్గర 1.5. ఈ 3 తప్పులు అయితే హ్యాండ్ కటింగ్లో సరిదిద్దుకోండి. అలా సరిదిద్దుకుంటే హ్యాండ్ గురించి మనకి నీట్గా వస్తుందన్నమాట. ప్లస్ గుర్తు ఒకటి వస్తుంది, ఖర్చు సమానంగా వస్తుంది, షోల్డర్ దగ్గర ముడతలు లేకుండా వస్తుంది. ఈ 3 అయితే కరెక్ట్గా వస్తాయి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ లోతు కూడా తీసుకొని అక్కడ కూడా కట్ పెట్టండి. ఫ్రంట్ సైడ్ మనకు గుర్తుగా ఉంటుంది. ఇలా అయితే మనకి హ్యాండ్ పీస్ అయితే కంప్లీట్గా అయిపోయింది కదా. ఇప్పుడు చిన్న చిన్న అతుకులు అయితే ఓన్లీ ఫ్రంట్ సైడే మనకి పడతాయి. 4 అతుకులు లేకుండా 2 అతుకులతో మనకి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే మనం పెట్టుకున్నాము. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్ బయట వైపు ఉండాలి. ఇక్కడ వచ్చేసి కిందకి ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే మనం ఒకసారి అలా మార్కింగ్ చేసుకొని లైన్ కొట్టుకొని మొత్తం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ బ్లౌజ్ పొడవు అయితే తీసుకుందాం. బ్లౌజ్ పొడవు ఎంత అయితే ఉంటుందో అంటే మనకి 14.5 ఇంచీలు ఉంది కదా, దాని ఖర్చుకు వచ్చేసి మనం 1 ఇంచు పెంచుకొని 15.5 ఇంచీలు అంటే 14.5కి 15.5 ఇంచీలకి మార్క్ అయితే చేసుకుందాం. అయితే హ్యాండ్స్లో మనము 3 తప్పులు అయితే చూపించాం కదా. బ్యాక్ సైడ్ తప్పు ఏంటి అంటే మనకి ఉక్కు పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అయితే ఉంది కదా, బ్యాక్ సైడ్ ఎక్కువ ఫ్రంట్ సైడ్ తక్కువ. దానికోసం మనం బ్లౌజ్ ఆది తీయకుండా నడుము లూజ్ అయితే తీసేసాము. నడుము లూజు టోటల్గా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ తీసాక 36 ఇంచీలు ఉంది. అందులో సగానికి టేప్ అలా మలుచుకోండి, లేదంటే అలా నోటుతో అయినా లెక్కలు వేసుకోండి. 18, 36లో సగం 18, 18లో సగము 9 ఇంచీలకి అయితే మార్క్ చేసుకుందాం. డాట్ కోసం అయితే ఒక 1 ఇంచ్ కావాలి కదా, ఇంకొక 1 ఇంచు, తర్వాత 2 ఇంచ్ వచ్చేసి ఖర్చు, టోటల్గా 3 ఇంచీలు అయితే పెట్టాము. 9 + 3 12 ఇంచీలు కదా, పైన కూడా 12 ఇంచీలు అయితే పెట్టేద్దాం. అయితే అక్కడ వచ్చేసి పొడవులు 15.5 తీసాము కదా, ఈ లాస్ట్లో కూడా 15.5. అలా వెడల్పుల్లోనూ పొడవుల్లోనూ మనము అటు సైడు ఇటు సైడు సమానంగా తీసుకున్నాం కాబట్టి ఒక బాక్స్ కొట్టేస్తే సరిపోతుంది. ఆ బాక్స్లోనే మనకి బ్యాక్ పార్ట్ వస్తుంది అని బిగినర్స్కి కొద్దిగా అవగాహనలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాక ఒకసారి మనం అయితే చూసుకుందాం. బ్లౌజ్ని అలా బ్యాక్ సైడ్ 2 మడతలు పెట్టి చూస్తే కరెక్ట్గా చూడండి, మనం మార్కింగ్ చేసే దగ్గరకే బ్లౌజ్ అయితే వచ్చింది. అయితే బిగినర్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు అక్కడ డాట్స్ ఉంటాయి కదా, 2 డాట్స్ అయితే వస్తాయి కదా, పోనీ డబల్ మీద 1 డాట్. ఆ డాట్కి ఏమంటే 1 ఇంచ్ మనం ఎక్కువ పెట్టాం కదా, మనకు క్లాత్లో 1 ఇంచ్ ఎక్కువ రావాలి కదా, రాలేదు అంటే మనకు బ్యాక్ సైడ్ తగ్గింది అని అర్థం. ఆ తగ్గింది వచ్చేసి మనం ఫ్రంట్ సైడ్ అయితే తీసుకోవచ్చు, సరేనా. ఫ్రంట్ సైడ్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు రౌండ్ కింద రిమైనింగ్ లెంత్ ఎంత అయితే ఉంటుందో దానికి 1 ఇంచ్ కలిపేసి మనం పెట్టుకుంటే సరిపోతుంది. లేదు అంటే రౌండ్ మనం కొలుసుకున్నా సమానంగా తీసుకుంటే సరిపోతుంది, సరేనా. ఇప్పుడు రౌండ్ వెడల్పు మనం ఎంత తెలుసుకోవాలి అంటే బిగినర్ చేయాల్సింది 2, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ. అలా తీసుకుంటే మనం బ్యాక్ సైడ్ ఒకవేళ తీసుకుంటే ఈ షోల్డర్ నుండి ఆ షోల్డర్ వరకు ఒకసారి టేప్తో కొలుసుకోండి, మధ్యలోకి డాట్ పెట్టుకోండి. ఆ డాట్ నుండి అలా టేప్తో మెజర్ చేయండి. మనకు 3.5 ఇంచులు అయితే వచ్చింది కాబట్టి 3 ఇంచులకే తీసుకోవాలి, ఎందుకంటే కుట్టేది ఖర్చులోకి వెళ్ళి ఉంటుంది. ఇది మన క్లాత్ ఖర్చులోకి ఇంకెళ్ళలేదు కాబట్టి 3 ఇంచులకి తీసుకోండి. తీసుకొని పైన కింద 3 ఇంచులు పెట్టేసి బాక్స్ తీసుకోండి. అయితే మనం ఫ్రంట్ సైడ్ కూడా తీసుకోవచ్చు నెక్ లూజు, కానీ మనకి ఫ్రంట్ సైడ్ రౌండ్ బాగోలేదనేసి నిన్నే మనం మాట్లాడుకున్నాం కదా, అక్కడ 1.5 ఇంచ్ మాత్రమే వచ్చిందని, కాబట్టి అది మనకి పనికిరాదు, అందుకే మనం బ్యాక్ సైడ్ తీసాం. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ మనకి 2.5 అయితే ఉంది, 2.5కి 1 ఇంచ్ కలిపి 3.5కి తీసేసుకోండి. అలా డాట్ పెట్టాక టోటల్గా మనకి 6.5 అయితే వచ్చింది. నెక్ లూజు షోల్డరు 6.5 పైన కింద ఉండేటట్టు సమానంగా చూసుకొని డాట్ పెట్టండి. అలా డాట్ పెట్టాక మనము డౌన్కి మార్కింగ్ అయితే చేసుకుందాం, ఆర్మ్ హోల్ డౌన్. అయితే ఆర్మ్ హోల్ డౌన్లో ఈ సైడ్ కూడా ఎల్ షేప్ తీయాలి అంటే ఈ లాస్ట్లో కూడా ఒక మార్క్ చేసుకోండి. ఇక్కడ కూడా బిగినర్స్ అయితే ఇది కూడా ఒక మిస్టేక్ అని చెప్పుకోవాలి. అలా ఎటు సైడు కొలతలు కరెక్ట్గా చూడకుండా ఎల్ షేప్ తీసేస్తూ ఉంటారు. ఒక సైడ్ ఎక్కువ కిందకి పైకి అలా అయిపోయి ఆర్మ్ హోల్లో లూజులు రావడము, ఖర్చు పాయింట్లో లూజులు రావడం ఇలాంటివి కూడా అవుతాయి. అది కూడా ఒక మిస్టేక్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి సంఖ భాగంలో వచ్చేసి 1.5 లేదంటే 1.25కి రౌండ్ తీయండి. బ్యాక్ రౌండ్లో వచ్చేసి ఒక 1/2 ఇంచ్ 30 ఇంచుకి రౌండ్ తీసేసండి. అయితే కింద మనకి 12 ఇంచీలు ఉంది కదా, పైన కూడా 12 ఇంచీలే మనం విడత అయితే మనకు ఉంది. అయితే ఇక్కడ వచ్చేసి బాడీ లూజ్ మనకి బ్లౌజులు అంటే మనకి బాడీ మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి, 10 ఇంచీలు అయితే వచ్చింది. అంటే టోటల్గా 40 ఇంచీలు బాడీ లూజు, అంటే
ఆ 40 ఇంచీల్లో 4వ భాగం 10 ఇంచీలు కదా, 10 ఇంచీలకు మార్క్ చేసుకుంటే 2 ఇంచీలు ఖర్చు సరిపోతుంది మనకి. కాబట్టి కింద 12 ఇంచీలే, పైన 12 ఇంచీలే. అయితే మిడిల్ బ్రెస్ట్ లూజ్ అయితే బ్యాక్ సైడ్ చూడవసరం లేదు, ఓన్లీ ఫ్రంట్ సైడ్ మనం కటింగ్లో చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బ్యాక్ సైడ్కి మనకి మిడిల్లో వచ్చేసి డాట్స్ ఏమీ రావు, లూజ్ అవసరం లేదు. కాబట్టి ఓన్లీ పైన లూజు కింద లూజ్ చూసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఫ్రంట్ సైడ్ చూసేటప్పుడు మిడిల్ లూజ్ చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ అయితే సరిపోయింది, బాడీ లూజ్ కూడా సరిపోయింది. కానీ చాలామంది అలానే విడిచిపెట్టేస్తారు, కరెక్ట్గా వచ్చిందని కట్ చేసేస్తారు. కానీ ఆర్మ్ హోల్ లూజు ఒకసారి చూసుకోండి. హ్యాండ్లో మనకి సంక రౌండ్ వచ్చేసి 11.5 ఇంచీలు అయితే వచ్చింది కదా, కానీ కుట్లు వరకు ముందు అయితే మార్క్ చేయండి. 9.5 ఇంచీలు కుట్లు వచ్చింది. అలా మార్కింగ్ చేసుకుంటే అక్కడ మనకి 1 ఇంచ్ మాత్రమే మిగిలింది అనమాట. కానీ ఖర్చులో మనము హ్యాండ్ ఖర్చులోను అలానే ఆర్మ్ హోల్ లూజులోను 2 ఇంచీలు ఖర్చు వదిలాం కదా, మనకి ఇక్కడ కూడా 2 ఇంచీలు ఖర్చు రావాలిగా, కానీ 1 ఇంచే వచ్చింది. కాబట్టి ఇక్కడ వచ్చేసి సంక డౌన్ వచ్చేసి 6.5 పెట్టినాం కాబట్టి 7.5కు మార్క్ చేసుకొని రౌండ్ కూడా మళ్ళీ కిందకి పెట్టేసి ఒకసారి అయితే కొలుసుకోండి. ఒక 1/2 ఇంచ్ దించాం కదా, అన్ని రౌండ్లు పొడవులు దించాక మార్క్ చేసుకొని చూసుకోండి. చూసుకుంటే ఇప్పుడు మనకి 11 ఇంచీలు అయితే కరెక్ట్గా వచ్చింది, ఒక 1/2 ఇంచ్ దించగాన. కాబట్టి అయితే మనం ఇక్కడ బిగినర్స్ మీరు ఇది కూడా ఒక మిస్టేకే చూసుకోవాలి. అలా చూసుకుంటే మనం చాలామంది వచ్చేసి టైలరింగ్ నేర్పించే వాళ్ళు చాలామంది ఏమంటారు, మనకి నెక్ విడుతు అంటే నెక్ రౌండ్ తాలూగా వెడల్పు షోల్డరు ఎంతైతే ఉంటుందో ఆర్మ్ డౌన్ అంతే పెట్టాలి అంటారు. అంతే పెడితే మనకి ఇక్కడ సరిపోలేదు. బాడీ లూజ్ అయితే సరిపోయింది కానీ ఆర్మ్ హోల్ లూజ్ అయితే సరిపోలేదు. దానికి కారణం ఏంటి, మనకు ఒక్క లూజ్ సరిపోతే సరిపోదు, ఇక్కడ 2 లూజులు కూడా మనకు సెట్ అవ్వాలి. అలా అంటే ఆర్మ్ డౌన్ వచ్చేసి మన లూజు షోల్డర్ లూజు కంటే ఆ లూజులన్నిటికంటే ఇంకొక 1/2 ఇంచ్ అయితే దించాము. అలా బిగినర్స్ అలా క్యాచ్ చేయాలి. ఇది కూడా ఒక మిస్టేక్ అని మీరు లెక్కేసుకోండి, సరేనా. ఇప్పుడు మనకు నడుము లూజ్ సరిపోయింది, ఆర్మ్ హోల్ లూజ్ సరిపోయింది, బాడీ లూజ్ అయితే సరిపోయింది. అయితే మీరు అనుకోవచ్చు బాడీ లూజ్లో కొద్దిగా ఎక్కువైంది కదా అనేసి. ఇంతకుముందు అయితే సరిపోయింది కదా, ఇప్పుడు బాడీ లూజ్లో ఎక్కువ అవ్వచ్చు అని. కానీ మెడపట్టీలకి మనం యూజ్ చేసేటప్పుడు అంటే రౌండ్లు కుట్టేటప్పుడు కానీ ఇంకా ఏదైనా కుట్టేటప్పుడు కొద్దిగా ఎక్కువ ఖర్చు ఉన్నా పర్లేదు, కానీ తక్కువ అయితే ఉండకూడదు కదా, అది మనము చూసుకోవాలి. ఎప్పుడైనా బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ కొద్దిగా ఎక్కువ ఉంటే కట్ చేసుకోగలం, కానీ తక్కువ ఉంటే మళ్ళీ అతకలంటే అతకలేం కదా. ఒక్కసారి మళ్ళీ ఆది బ్లౌజ్ను కొలుసుకొని 1కి 2 సార్లు మీరు ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా నెక్ విడ్త్ అయితే నెక్ రౌండ్ కూడా మీరు చాలా వీడియోస్లో మనం నెక్ రౌండ్ ఎలా కొలుసుకోవాలో నేను చూపించాను కదా, అలానే కొలుసుకోండి. మనకి ఈ విధంగా మనకు కంప్లీట్గా కొలత అయ్యాక నెక్ రౌండ్ కూడా సరిపోయింది మనకి, కానీ నేను ఇక్కడ చూపించలేదు. ఇప్పుడు వచ్చేసి ఆ పీస్ని కట్ చేసే ముందు మనం ఇక్కడ షోల్డర్ ఒకవేళ జారుతుందేమో అనుకొని మీకు డౌట్ వస్తే లోపలికి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి, లేదు అంటే ఉన్నట్టుగా కట్ చేసేసండి. షోల్డర్ లూజ్ ఏమీ లేదు మా ఆది బ్లౌజులో, కరెక్ట్గా ఉంది అంటే ఉన్నట్టు చేసుకోండి. ఒకవేళ లూజు ఉందంటే ఒక 1/2 ఇంచ్ లోపలికైతే ఆ విధంగా కట్ చేయండి. అక్కడ షోల్డర్ దగ్గర రౌండ్లో మనం 1/2 ఇంచ్ లోపలికి తీసాం కదా, ఇక్కడ ఆర్మ్ డౌన్లో కూడా మనం కొద్దిగా లోపలికైతే తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకి షోల్డర్ కరెక్ట్గా విడత అయితే ఉంటుంది, ఎక్కువ తక్కువ లేకుండా. ఆ విధంగా మనము 2 కొలతలు కూడా తీసుకొని ఆ కింద భాగంలోనే కట్ చేస్తున్నాము. ఖర్చు పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ప్రతి దగ్గర కూడా ఇంతకు ముందు వీడియోలో మనము ఖర్చు పాయింట్ని కూడా ఒక మైనస్ పాయింట్గా చేసాం కాబట్టి ఇక్కడ ఖర్చు కరెక్ట్గా రావాలి, లూజులు కూడా సరిపోవాలి. కాబట్టి ఆ విధంగా చూసుకోండి. అలా చూసుకున్నాక ఉన్న క్లాత్లో మనం ఫ్రంట్ సైడ్ అయితే వేసేద్దాం. ఫ్రంట్ సైడ్ వేసేటప్పుడు బ్యాక్ సైడ్ పీసులో మనం 2 ఇంచీలు అయితే మైనస్ చేయాలి. కాబట్టి 2 ఇంచీలు 3 దగ్గరలో వచ్చేసి మైనస్ చేసుకోండి, ఆ చివర ఈ చివర మధ్యలో. ఇంకా అక్కడ కరెక్ట్గా రావాలి అనుకుంటే లైన్ కొట్టేసండి, లైన్ కొట్టేసి ఆ విధంగా కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకోండి. ఈ విధంగా క్రాస్లో ఉండేటట్టు అయితే చూసుకోండి. ఈ ఎడ్జులు కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. చిన్న సైజు అయితే ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది, కానీ అక్కడ లాస్ట్లో మనకు కొద్దిగా ఖర్చులు అయితే సరిపోవట్లేదు కాబట్టి నేను ఇలా మార్చి పెట్టేశాను. ఇలా మార్చి ఈ విధంగా క్రాస్లో అయితే వేసాను. అలా వేసుకున్నాక ఇక్కడ ఒకసారి
ఫ్రంట్ మనం అయితే తీస్తాం కదా, అక్కడ రౌండ్ సరిపోతుందా లేదా ఫ్రంట్ సైడ్ అనేసి ఒకసారి అయితే 1-2 సార్లు చూసుకోండి. మార్క్ అంతా చేసాక నెక్ రౌండ్ తీసేటప్పుడు అక్కడ వెడల్పు సరిపోలేదనుకోండి, మళ్ళీ మార్చాల్సి అయితే ఉంటుంది. కాబట్టి ముందే తీసుకోండి. అలా తీసుకొని మనం బ్యాక్ పార్ట్ చుట్టుపక్కల కూడా మార్కింగ్ అయితే చేసేసేయండి. అలా మార్కింగ్ చేసాక మనం ఆ పీస్ని అయితే తీసేసాం కదా, మన క్రాస్లో ఈ పీస్ని అయితే మనం తిప్పుకుందాం. క్రాస్లో తిప్పుకుంటే మనకి కరెక్ట్గా మెజర్మెంట్స్ లైన్స్ కరెక్ట్గా అయితే వస్తాయి. ఫస్ట్ షోల్డర్ మనం బ్యాక్ సైడ్ 3.5 పెట్టాం కాబట్టి ఇక్కడ 3.5 పెట్టేటట్టు ఒకసారి మార్క్ చేసుకోండి. మనము అటు ఇటు కొద్దిగా మార్కింగ్ చేసేసరికి ఎలా లేదన్నా ఒక పావు ఇంచ్ అయినా మనకి తేడా అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ తేడాని మనం ఇప్పుడే తీసేసేయాలి. కానీ బిగినర్స్ అలా చేయరు, ఆ మార్కింగ్ మీదే కట్ చేస్తారు. బ్యాక్ సైడ్ తక్కువ షోల్డర్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఎక్కువ ఉంటుంది. అది కూడా ఒక మైనస్ అని మనం చెప్పుకోవాలి. అయితే నెక్స్ట్ వచ్చేసరికి నెక్ డౌన్. ఫ్రంట్ సైడ్ నెక్ డౌన్ బ్యాక్ సైడ్ మనకి 8 ఇంచెస్ ఉంటే ఫ్రంట్ సైడ్ కూడా ఇక్కడ 8 ఇంచెసే ఉంది. ఇంతకు ముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. కానీ ఈ సైజు అంటే ఇది 36వ సైజు కదా, ఈ సైజుకి వచ్చేసి మనకి 8 ఇంచీలు అస్సలు అవసరం లేదు. కాబట్టి మనము ఎంత తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్లో వచ్చేసి ఒకసారి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుందాం. ఇలా చేసుకుంటే మనకి ఎక్కువ విడతలాగా అయితే అక్కడ పెరిగిపోతుంది, క్రాస్ అయితే ఉంది కదా. కాబట్టి ఇప్పుడు నెక్ డౌన్ అయితే ముందైతే తీసుకుందాం. నెక్ డౌన్ తీసుకునేటప్పుడు నేను 6.5 ఇంచీలు అయితే తీసుకుంటున్నా. బ్లౌజ్లో అయితే మనకి 8 ఇంచీలు అయితే వచ్చింది కదా, కానీ 6.5 తీసుకొని అక్కడ వెడల్పు వచ్చేసి మనం బ్యాక్ సైడ్ 3 ఇంచీలు తీసుకున్నాం కాబట్టి 3 కంటే ఎక్కువే ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే రౌండ్ నీట్గా వస్తుంది. ఇప్పుడు షోల్డర్ పైన 3.5, కింద కూడా 3.5. చూడండి ఇక్కడ ఆర్మ్ డౌన్లో వచ్చేసి మనకి పావు ఇంచ్ అయితే వేరియేషన్ అయితే ఉంది. ఇంతకుముందు మనం చూసేటప్పుడు అందుకే కన్ఫ్యూజ్ అయితే నేను అయ్యాను. కాబట్టి బిగినర్స్ కూడా అలా కన్ఫ్యూజ్ అవ్వకూడదని ముందు ఏది తీసుకోవాలో అది తీసుకోండి. రౌండ్స్ వచ్చేసి ఇక్కడ సంఖ భాగంలో 1 ఇంచ్ కానీ 30 ఇంచ్ కానీ తీసుకోండి. ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఒక 1/2 ఇంచ్ తీసుకోండి, రౌండ్ నీట్గా వస్తుంది. ఉక్కు పట్టీని కొలవండి. ఉక్కు పట్టీ మనకి 3.5 ఇంచులు అయితే వచ్చింది కాబట్టి 3.5కి నార్మల్గా 1 ఇంచ్ అయితే కలుపుతాం. 4.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. కానీ కింద లైన్ మనకి ఎలా ఉందో అలా ఒకసారి చూసుకోండి. చూసుకుంటే ఉక్కు పట్టీ మార్కు కింద అంటే ఉక్కు పట్టి మార్కు చూసేసరికి కింద మనకి లైన్ అయితే కొట్టాం కదా, బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ చేసి అక్కడికి వచ్చేసి 2 ఇంచే మిగలాలి. కానీ మనకు 2.5 ఇంచులు అయితే మిగిలింది. కానీ 2.5 ఇంచులు మిగలకుండా 2 ఇంచులే మిగిలేటట్టు చూడండి. అంటే అప్పుడు మనకి 5 ఇంచులు అయితే ఉక్కు పట్టి వస్తుంది. ఒక 1/2 ఇంచ్ అయితే పెరిగింది. అక్కడ కూడా ఒక మైనస్ అనమాట. సరేనా? అలా చేశాక మన కరెక్ట్గా మన షోల్డర్ నుండి తిన్నగా ఒక 1/2 ఇంచ్ కానీ 30 ఇంచ్ కానీ కిందకి తీయండి. ఎందుకంటే మన కుట్టుల్లోకి డాట్ వేసేటప్పుడు కప్పు పైకి లేవకుండా మనం ప్రతి బ్లౌజ్కి కూడా మనం అలానే తీస్తున్నాం కాబట్టి అదేవిధంగా ఈ బ్లౌజ్కి తీయండి. తీసాక ఇటు ఖర్చు సైడ్ అయితే మనకి సరిపోదు, బ్లౌజ్ మార్కింగ్ అంతా మనం చేసుకోనం అనమాట. కానీ ఖర్చు సైడ్ అయితే మనకి సరిపోదు, అతుకులు అయితే వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ నుండి ఉక్కు పట్టి లాస్ట్ రౌండ్ వరకు అయితే ఒకసారి కొలుసుకుందాం. కొలుసుకుంటే అక్కడ మనకి పావు తక్కువ 10 ఇంచీలు అయితే వచ్చింది. ఇక్కడ కూడా మనము రౌండ్ అయితే ఒక పావు ఇంచు విడిచిపెట్టి ప్రతి వీడియోలో మనం కొలుసుకుంటాం కదా, అలా కొలుసుకోండి. కొలుసుకుంటే మనకు 10 ఇంచీలు వచ్చింది. బ్లౌజులో పావు తక్కువ 10 వచ్చింది. 8 ఇంచీల పొడవు పెట్టారు కానీ పావు తక్కువ 10 వచ్చింది. కానీ ఇక్కడ మనం 6.5 ఇంచీలే పెట్టాము కానీ మనకు 10 ఇంచీలు వచ్చింది. అంటే వాళ్ళు చేసింది ఎంత పెద్ద మైనస్ కదా. అంటే మీరు ఇంకొక విషయాన్ని అయితే మీరు అర్థం చేసుకోవాలి. మనం ఒక రౌండ్ని వెడల్పుల్లో కానీ పొడవుల్లో కానీ చూసుకోవాలి. అక్కడ వాళ్ళు వెడల్పు తీయలేదు, 1.5 వెడల్పే తీశారు కాబట్టి పొడవు 8 ఇంచీలు తీశారు. కానీ ఇక్కడ మనము 3.5 దగ్గర తీసాము. అంటే బ్యాక్ సైడ్ 3 ఇంచీలు వెడల్పు తీసాము నెక్ వెడల్పు, ఫ్రంట్ సైడ్ వచ్చేసి 3.5 3.5 తీసాము. కాబట్టి మనకి 6.5 ఇంచీలు పెట్టేసరికి మనకి ఆ రౌండ్ అయితే సరిపోయింది. దీని గురించి కూడా డీటెయిల్డ్గా నేను ఒక వీడియో అయితే చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి అది ఒక డౌట్గా ఉండిపోతుంది. నెక్ డౌన్ తగ్గిస్తే మనకి రౌండ్ తగ్గిపోతుంది ఏమో అని చెప్పేసి డౌట్ అయితే ఉంటుంది కదా. దాని గురించి కూడా నేను ఒక వీడియో బాగా క్లారిటీగా ఇవ్వాలి అనుకుంటున్నాను. అయితే మనకి రౌండ్ విషయంలో అయితే కరెక్ట్గా సరిపోయింది. అలానే నెక్ డీప్ కాకుండా పైకి వెళ్ళింది. కాబట్టి ఈ పీస్ని నేను కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్నాక తర్వాత క్రాసులు మనకు కొద్దిగా అక్కడక్కడ వస్తాయి. చూడండి ఇక్కడ ఉక్కు పట్టి చివర్లో, షోల్డర్లో, ఇక్కడ ఆర్మ్ హోల్లో వస్తాయి. 3 దగ్గరలో అయితే వస్తాయి. ఆ 3 దగ్గరలో చిన్న చిన్న క్రాసులు అయితే మనం తీసుకోవాలి. తీసుకున్నాక అటు సైడ్ మనకి బాగా లైన్స్ గీతలు అవన్నీ ఉన్నాయి
కదా, అలా కాకుండా ఇలా తిప్పి చూసుకుంటే మనకి క్లారిటీగా మనకి పీస్ అయితే అచ్చంగా ఉండాలి, ఎక్కడ చిన్న మిస్టేక్ లేకుండా ఉండాలి. ఒకవేళ ఎక్కడైనా మనకి చివరలు ఏమైనా ఎడ్జులు ఎక్కువలాగా ఉంటే దాన్ని మరికొద్దిగా సాఫ్ చేసి నీట్గా కట్ చేసుకోండి. కట్ చేసుకొని నీట్గా చేయండి. మనకి హ్యాండ్ పీస్ అంటే ఫ్రంట్ పార్ట్ అయితే మనకు కంప్లీట్గా అయిపోయింది. కానీ మనము నడుము లూజు అలానే బాడీ లూజు చెక్ చేసుకోవాలి, ఆర్మ్ హోల్ లూజు చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ రౌండ్ అయితే మనకు సరిపోయింది, చెక్ చేసుకున్నాం. ఉక్కు పట్టి చెక్ చేసుకున్నాం, పొడవులో చెక్ చేసుకున్నాం. సరేనా? ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒకసారి మనం బ్యాక్ పార్ట్ పెట్టి చూసుకుంటే మనము ఇక్కడ మనకి అతుకు అయితే సరిపోదు కదా, ఆ అతుకు గురించి అయితే నేను ఇక్కడ ఒక చిన్న ముక్క అయితే రౌండ్లో ఉండే ముక్కని కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని సైడ్స్ పెట్టుకుంటే మీకు కొద్దిగా కన్ఫ్యూజ్ లేకుండా నీట్గా కనిపిస్తుంటుంది కాబట్టి నేను ఆ విధంగా వేసుకుంటున్నాను. అలా మనం తర్వాత అయితే అతుకు వేసాక మనం కట్ చేసుకోవచ్చు. నేను అందాసుగా మీకు అవగాహన కోసం అయితే కన్ఫ్యూజ్ లేకుండా నేను పెడుతున్నాను. ఇప్పుడు వచ్చి నడుములు చూసుకోవాలి అంటే బ్యాక్ పార్ట్లో మనము ఎంత పెట్టామో ఫస్ట్ 9 ఇంచీలు పెట్టాము. 36 ఇంచీల్లో 4 భాగం 9. మనకి బాడీ లూజ్లో 10 ఇంచీలు అయితే పెట్టాము. కాబట్టి ఇక్కడ నడుము లూజ్లో 9 ఇంచీలకి మార్క్ చేయండి. ఖర్చుకి మనకి 2 ఇంచీలు ప్రతి దగ్గర ఖర్చు వదులుతున్నాం కాబట్టి దీనికి 2 ఇంచీలు ఖర్చుకి వదలండి. ఆ డాట్ విషయంకి వచ్చేసరికి ఇది మీడియం సైజు కదా, ఈ మీడియం సైజుకి వచ్చేసి మనము 2.5 ఇంచీలు అయితే డాట్ కోసం తీసుకుందాం. 2.5కి కొద్దిగా ఎక్కువే ఉండాలి కానీ తక్కువ మాత్రం ఉండకూడదు ఖర్చు అయితే, అలా చూసుకోండి. అయితే ఇక్కడ బాడీ లూజులో 10 ఇంచీలు బాడీ లూజు, అలానే 2 ఇంచీలు ఖర్చు. తర్వాత ఇక్కడ మనకి సంఖ భాగంలో ఒక డాట్ అయితే వస్తుంది, ఉక్కు పట్టి దగ్గర ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి కనీసం 1.25 ఇంచ్ అయితే మనము తీసుకోవాలి. కింద 2.5 తీసుకుంటే పైన 1.25, అందులో సగం అయితే మనము తీసుకోవాలి. ఒకవేళ చిన్న సైజు అనుకోండి మీది, అయితే మనం కింద డాట్ కోసం 2 ఇంచీలు అయితే మనం పెట్టేటప్పుడు పైన 1 ఇంచ్ తీసుకోండి. లేదు హెవీ సైజు పెద్ద సైజు బ్రష్ లూజ్ ఎక్కువగా ఉంది అంటే కింద 3 ఇంచీలు మనం తీసుకుంటే పైన 1.5 తీసుకోండి. అంటే సగానికి సగము పైన కూడా ఖర్చు తీసుకోవాలి. తీసుకుంటే ఎక్స్ట్రా కుట్టేక ఖర్చులు ఉంటే కట్ చేసుకోవచ్చు, కానీ తీసుకోవడం మాత్రం ఎక్కువే తీసుకోవాలి. ఇలా చూసుకున్నాక మనము ఆ అతుకులు వేసాక మనము ఆర్మ్ హోల్ లూజ్ అయితే మనము చూసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే అతుకులు మనమైతే జాయింట్ చేసుకున్నాక మనకు క్లారిటీ అయితే ఉంటుంది. స్టిచ్చింగ్ వీడియోలో నేను అన్నీ అయితే ఇంకా క్లారిటీగా నేనైతే చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి సేఫ్ బెల్ట్ మనం తీసుకుందాం. కరెక్ట్గా సైడ్స్ కింద అయితే కరెక్ట్ చేసుకొని ఇప్పుడు వెడల్పు వచ్చేసి ఫ్రంట్ సైడ్ మనకి ఎంతైతే వెడల్పు 13.5 వచ్చింది కదా, దానికి 1 ఇంచ్ తక్కువ చేసి మనం అక్కడ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 12.5 ఇంచీలకి. పొడవు వచ్చేసి 3.5, ఇటువైపు అటువైపు అయితే 3.5 మనం పెట్టేద్దాం. మధ్యలో వచ్చేసి 3 ఇంచీలు అయితే పెట్టేద్దాం. పెట్టేసి మనం రౌండ్ షేప్ ఇచ్చేసి కట్ చేసిస్తే సరిపోతుంది. అలానే ఇక్కడ 2 మనకు వచ్చేవి సేఫ్ బెల్ట్లు కాబట్టి ఇంకా వేరే క్లాత్ కొద్దిగా తక్కువ అయినా చిన్న చిన్న ముక్కలు సరిపోకపోయినా సరే మనం చిన్న క్లాత్ అయినా లోపలికి వెళ్ళేటట్టు మనం వేసుకోవచ్చు. స్టిచ్చింగ్ వీడియోలో మనకి ఈ క్లాత్ మాత్రం ఒక 2 అయినా సరే సేఫ్ బెల్ట్లో కరెక్ట్గా ఉంటే మనకు బయటకు లైనింగ్ సైడ్ అయితే ఉంటుంది. చూడండి ఇక్కడ చిన్న ముక్క అయితే కట్ చేసుకుంటున్నాను. అలానే నడుము పీస్లో అవన్నీ అయితే మనం కట్ చేసుకుందాము. నెక్స్ట్ వీడియో స్టిచ్చింగ్ వీడియో కూడా కంపల్సరిగా మిస్ కాకుండా చూడండి. చాలా మనకి బ్లౌజ్కి ఈ బ్లౌజ్కి చాలా వేరియేషన్ అయితే మీకు చూపిస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మోడ్లో పెట్టండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు వచ్చేస్తుంది. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.